పైరసీ భూతం సినిమా పరిశ్రమను వదిలిపెట్టడం లేదు. ఐ బొమ్మను బ్లాక్ చేస్తే మరో బొమ్మతో పైరసీ మాఫియా విరుచుకుపడుతోంది. వెబ్సైట్లు పేరు మార్చి పైరసీ సినిమాలు వదులుతున్నారు. ఇప్పుడు ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్ పేరుతో ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి పైరసీ సినిమాలు పెడుతున్నారు. ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ .com బ్లాక్ స్పాట్ ను ఓపెన్ చేయగానే టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అండ్ రివైవల్ గైడ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతోంది. ఈ పేజ్ లో పైరసీ సినిమాలు ఓపెన్ అయ్యేలా స్కెచ్ వేసింది పైరసీ మాఫియా. ఇప్పుడు నడుస్తున్న పైరసీ వెబ్సైట్లన్నీ కూడా ఐ బొమ్మ పేరును వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు ఐ బొమ్మగా పేరు మార్చి వాటిని క్లిక్ చేస్తే తమ పేజ్ కి రీడైరెక్ట్ అయ్యేలా నకిలీగాళ్లు మార్చేశారు. ఐ బొమ్మ ప్లస్ అనే వెబ్సైట్ పై క్లిక్ చేస్తే నేరుగా అది మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, దరిద్రాలకు కొన్ని ఉపాయాలు అన్నట్టు ఇప్పుడు ఐ బొమ్మకు సంబంధించినటువంటి అంశం ఐ బొమ్మను క్లోజ్ అయిపోయింది అనుకుంటున్న తరుణంలో మరొకటి తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. డిజిటల్ ప్రపంచంలో నేరాన్ని అదుపు చేయడం అనేది చాలా కష్టంగా మారింది. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం వేరు, నేరాన్ని నియంత్రించడం వేరు. నియంత్రించడం అనేది అసాధ్యంగా మారిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎస్బీఐకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని హ్యాక్ చేసి, ఏకంగా హ్యాకింగ్ అనే అనవచ్చు, దాన్ని హ్యాక్ చేసి సినిమాల వైపు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్ననేమో హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని హ్యాక్ చేసి అందులో నుంచి ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్లకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా డిఫరెంట్ గా ఈ సైబర్ నేరాలు అనేది పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్నటువంటి, అంటే ఎక్కువ ఏ వెబ్సైట్ లో ఓపెన్ చేస్తూ ఉంటారు అనేది ఈ హ్యాకర్స్ చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐబొమ్మకు సంబంధించింది అనుకోండి. ఐబొమ్మకు కోట్లలో వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి ఆయనకు గేమింగ్ యాప్ నుంచి డబ్బులు వచ్చాయి, వాళ్ళు ప్రమోట్ చేశారు. అదొక విధానం అయితే, ఇంకొకటి ఈ మొత్తం వెబ్సైట్లను హ్యాక్ చేసి ఆటోమేటిక్ గా అది ఓపెన్ చేసినప్పుడు, ఇప్పుడు బ్యాంకు ఎస్బీఐకి సంబంధించినటువంటి బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు సంబంధించిన వెబ్సైట్, ఆ వెబ్సైట్ ని రోజు కొన్ని లక్షల మంది ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ లక్షల మంది ఓపెన్ చేసిన తర్వాత అది ఎక్కడ డైరెక్ట్ చేస్తుంది? సినిమాకి డైరెక్ట్. సో దాని వల్ల ఓపెన్ చేస్తారు కాబట్టి చూసారా చూడలేదా తర్వాత, కానీ డిజిటల్ కౌంట్ అయితే జరుగుతుంది. ఆ వెబ్సైట్ లో ఒకసారి ఓపెన్ చేసి ఒక 1 minute ఉన్నా కానీ దాని కౌంట్ అవుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి అంటే సక్సెస్ అయినట్టు, వాళ్ళ టార్గెట్ రీచ్ అయిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాగే చాలా సంబంధించినటువంటి వెబ్సైట్లను ఇలా చేస్తారు. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులు కానీ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే, అనుమానం ఉన్న వెబ్సైట్లను అసలే ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించిన ఓపెన్ చేయగానే ఎక్కడికైతే డైరెక్ట్ చేస్తుందో దాంట్లోకి వెళ్లకుండా ఇమ్మీడియట్ గా దాని నుంచి బయటికి రావాలనే విషయాన్ని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కేవలం సినిమాలకు వెళితే ఓకే, సరే అది నచ్చకపోతే మళ్ళీ వెనక్కి రావచ్చు, లేదు గేమింగ్ యాప్లకు వెళ్తే ఓకే. కానీ ఒక్కోసారి మన డేటా చోరీ చేసేందుకు కూడా కొన్ని లింకులు కనిపిస్తూ ఉంటాయి. ఆ లింకులను ప్రెస్ చేసినప్పుడు మన మొబైల్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రపంచంలో పోలీసులైనా ఎవరైనా ఎంత అలర్ట్ చేసినా వినియోగదారుడు ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలనేది మాత్రం పోలీసులు ఎప్పుడు చెప్తా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.